కాంగ్రెస్ పార్టీ విధాన ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని వారు చెప్పడమే కాకుండా మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా సంవత్సరాల నుంచి నానుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అది ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు, లేకపోతే గతంలో అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తర్వాత ఈ సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా చాలా సంవత్సరాల నుంచి వాద ప్రతివాదనలు లేదా పంజాబ్ కేసు పెండింగ్ ఉండడం, ఆనాటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సరైన విధంగా వాదించకపోవడం వల్ల, అందులో భాగస్వామ్యం తీసుకోకపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతూ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి సుప్రీంకోర్టులో కేసు మాదిగ వర్గీకరణ ఉపకులాలకు సంబంధించి కేసు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసులో ఇంప్లీడ్ అయి మన వాదనను వినిపించి తద్వారా వీళ్లకు న్యాయం చేయాలని చర్చ చేసి శాసనసభలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరినీ మాదిగ ఎమ్మెల్యేలను దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో పిలిపించి నేను మాట్లాడి అభిషేక్ సింఘ్వీని, ముఖ్యమైన సల్మాన్ ఖుర్షీద్ను, ఇలాంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియమించి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయి ఆ కేసులో వాదన వినిపించి ఆ జడ్జిమెంట్ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. చాలా మంది జడ్జిమెంట్ వాటంతటా అదే వచ్చిందని మిత్రులు అనుకుంటున్నారు. సుప్రీంకోర్టులో వాదన వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇచ్చిన సందర్భంగా శాసనసభ జరుగుతూ ఉండే నాకు అధికారులు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చిందని చిట్టి పంపిస్తే అక్కడికక్కడే శాసనసభలో స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని శాసనసభ వేదికగా నేను చెప్పడం జరిగింది. మాదిగ ఉపకులాల వర్గీకరణ తెలంగాణ సమస్య లాగా తెలంగాణ రాష్ట్రానికి వైస్ ఛాన్సలర్గా దళితున్నే నియమించలేదు. కానీ ఈసారి ప్రొఫెసర్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణలో ఏ గొప్ప వ్యక్తులైనా పివి నరసింహారావు గారు కావచ్చు, జయపాల్ రెడ్డి గారు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లమని చెప్పుకునే ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారి 100 సంవత్సరాల హిస్టరీలో ఒక మాదిగ వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది. IIIT బాసర మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ను నియమించడం జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్ పురుషోత్తంని మాదిగ సామాజిక వర్గం నుంచి మనం నియమించుకోవడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్గా పాల్వాయి రజని నల్గొండ జిల్లా నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి నియమించడం జరిగింది. విద్యా కమిషన్లో చారగొండ వెంకటేష్ మాదిగ సామాజిక వర్గం నుంచి విద్యా కమిషన్లో మెంబర్గా నియమించడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా రాజకీయపరమైన లేకపోతే అధికారులకు సంబంధించిన నియామకాలు ఈ ప్రభుత్వం ఏది చేపట్టినా మాదిగ సామాజిక వర్గం అడగకుండానే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళినా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి పదే మీ ముందు నేను ప్రస్తావిస్తుంటా. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీస్తో కాంపిటీట్ చేసే విధంగా లైక్ స్టాన్ఫర్డ్ లాంటి ఒక గొప్ప యూనివర్సిటీని ఇవ్వాలని, ఆ యూనివర్సిటీని
పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మనం స్టార్ట్ చేసినాం. ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర, మహేంద్ర ఆటోమొబైల్ కంపెనీ ఓనర్ సిఇఓ ఆనంద్ మహేంద్ర ఆ స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఈరోజు వారు పనిచేస్తున్నారు. అందులో కూడా పగిడిపాటి దేవయ్య గారిని, ఎన్ఆర్ఐని, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దల్ని ఆ బోర్డులో, ఎందుకంటే పాలసీ డెసిషన్స్ అంతా బోర్డే చేస్తుంది. గవర్నమెంట్